హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లోని 'ద నెక్లెస్' థర్డ్ చాప్టర్ నేర్చుకుందాం. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఇక్కడ కార్డ్‌లో ఇస్తాను చూడండి. వీడియో చూసేటప్పుడు జాగ్రత్తగా ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాను, దానికి అర్థం ఏంటి అనేది గమనిస్తూ చూడండి. సరేనా? అలాగే ఇప్పుడు మనం కాంప్రిహెన్షన్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఇది చూసే ముందు మీరు ఆల్రెడీ ఒకసారి ట్రై చేయండి. క్వెషన్స్‌కి ఆన్సర్‌లు ట్రై చేయండి. తర్వాత వీడియో చూసి మీరు చేసిన ఆన్సర్స్ కరెక్టా కదా చెక్ చేసుకోండి. సరేనా? చేసారా? సరే. మొదటి క్వెషన్‌కి వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ వాస్ మటిల్డా? మటిల్డా ఎలాంటి అమ్మాయి? మటిల్డా వాస్ ఎ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ గర్ల్. మటిల్డా వాజ్ ఏ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ గర్ల్. మటిల్డా ఒక అందమైన మరియు మెచ్చుకోదగిన అమ్మాయి. వై డిడ్ మటిల్డాస్ హస్బెండ్ కమ్ హోమ్ హ్యాపీలీ? వై డిడ్ మటిల్డాస్ హస్బెండ్ కమ్ హోమ్ హ్యాపీలీ? మటిల్డా యొక్క భర్త ఎందుకని ఇంటికి ఆనందంగా వచ్చాడు? మటిల్డాస్ హస్బెండ్ కేమ్ హోమ్ హ్యాపీలీ బికాస్ they were invited to a birthday party. Because they were invited to a birthday party. మటిల్డా హస్బెండ్, మటిల్డా భర్త ఇంటికి ఆనందంగా వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఒక బర్త్డే పుట్టినరోజు వేడుకకు ఆహ్వానం పొందారు. హూ హెల్ప్డ్ మటిల్డా టు గో టు ద పార్టీ? హూ హెల్ప్డ్ మటిల్డా టు గో టు ద పార్టీ? పార్టీకి వెళ్ళడానికి మటిల్డాకు ఎవరు సహాయం చేశారు? మటిల్డాస్ ఫ్రెండ్ జేన్ హెల్ప్డ్ మటిల్డా టు గో టు ద పార్టీ. మటిల్డా స్నేహితురాలు జేన్ మటిల్డాకు పార్టీకి వెళ్ళడానికి సహాయం చేసింది. వాట్ వాజ్ ద ప్రైజ్ ఆఫ్ ద రీప్లేస్డ్ నెక్లెస్? వాట్ వాజ్ ద ప్రైజ్ ఆఫ్ ద రీప్లేస్డ్ నెక్లెస్? మార్చి ఇచ్చిన నగ యొక్క ధర ఎంత? The price of the replaced necklace was 36,000 francs. మార్చి ఇచ్చిన నగ యొక్క ధర 36,000 ఫ్రాంక్లు. How did the couple get the money to buy the diamond necklace? How did the couple get the money to buy the diamond necklace? ఆ వజ్రాల నగ కొనడానికి ఆ దంపతులకి డబ్బులు ఎలా వచ్చాయి? ఆ వజ్రాల నగ కొనడానికి ఆ దంపతులకి డబ్బులు ఎలా వచ్చాయి? ద కపుల్ గెట్ ద మనీ టు బై ద డైమండ్ నెక్లెస్ బై వర్కింగ్ హార్డ్. ఆ దంపతులు చాలా కష్టపడి ఆ వజ్రాల నగ కొనడానికి డబ్బులు పొందారు. వాజ్ ద లాస్ట్ నెక్లెస్ ఏ రియల్ వన్? వాజ్ ద లాస్ట్ నెక్లెస్ ఏ రియల్ వన్? పోగొట్టుకున్న నగ అసలైనదా? నో, కాదు కదా, అది అసలైంది కాదు. ఇమిటేటెడ్ ఐటమ్ అంటే నకిలీ ఐటమ్. వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ద నెక్లెస్ గివెన్ బై జేన్? వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ద నెక్లెస్ గివెన్ బై జేన్? జేన్ ఇచ్చిన నెక్లెస్ యొక్క ధర ఎంత? జేన్ ఇచ్చిన నెక్లెస్ యొక్క ధర ఎంత? The cost of the necklace given by Jane was just about 500 francs. అది కేవలం 500 ఫ్రాంకులు మాత్రమే విలువ చేస్తుంది.
ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ సెంటెన్సెస్ ఇచ్చారు. ట్రూ నా ఫాల్స్ చెక్ చేద్దాం. మటిల్డా వాజ్ బార్న్ ఇన్ న్యూయార్క్. మటిల్డా వాజ్ బార్న్ ఇన్ న్యూయార్క్. మటిల్డా న్యూయార్క్లో పుట్టింది. ఫాల్స్ కదా. మటిల్డా వాజ్ బార్న్ ఇన్ ప్యారిస్, నాట్ న్యూయార్క్ కదా. సో ఇది ఫాల్స్. ద హస్బెండ్ ఆఫ్ మటిల్డా వాజ్ ఏ secretary to the minister. The husband of Matilda was a secretary to the minister. Is it true or false? False kada. Husband of Matilda was a clerk in the education ministry. Is a small clerk, not secretary. Kabatti idi kuda false. Matilda chose a pearl necklace. Matilda chose a pearl necklace. Matilda ఒక ముత్యాల నగను ఎంచుకుంది. Is it true or false? False. She chose a diamond necklace, not a pearl necklace. It is a diamond necklace. Matilda borrowed 18,000 francs. Matilda borrowed 18,000 francs. Matilda 18,000 ఫ్రాంక్లు బారోడ్ అంటే అప్పుగా తీసుకుంది. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. తన దగ్గర ఉన్న 18,000కి ఇంకొక 18,000 అప్పుగా తీసుకుని కొత్త నగ కొనుక్కుంది. కొత్త నగ ధర 36,000 ఫ్రాంక్స్ కదా. సో తన దగ్గర ఆల్రెడీ 18,000 ఉన్నాయి, ఇంకొక 18,000 అప్పుగా తీసుకుని నగ కొంది. సో అది ట్రూ. ద కపుల్ వర్క్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మేడ్ టు పే ఆఫ్ ద డెప్ట్స్. ద కపుల్ వర్క్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మేడ్ టు పే ఆఫ్ ద డెట్స్. ఆ దంపతులు మేడ్ అంటే పని మనిషి, ఒక పని మనిషితో సహాయంతో ఎక్కువ పనిచేసి వాళ్ళు ఆ అప్పులన్నీ తీర్చేశారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ కదా. వాళ్ళిద్దరే కష్టపడి పని చేసి ఆ అప్పులు మొత్తం తీర్చేశారు. వాళ్ళకి ఎవరి సహాయం లభించలేదు కదా. సో ఇది ఫాల్స్. ఒకసారి మీ ఆన్సర్స్ కరెక్ట్ కదా చెక్ చేసుకోండి. సరేనా. నెక్స్ట్ చాప్టర్లో మనం అడ్జెక్టివ్స్ నేర్చుకుందాం. మీరు ఆల్రెడీ ఇంతకుముందు తరగతిలో అడ్జెక్టివ్స్ అంటే ఏంటనే నేర్చుకున్నారు. ఆ వీడియో కూడా ఒకసారి ఇక్కడ కార్డులో ఇస్తాను, ఆ వీడియో చూడండి. అడ్జెక్టివ్స్ గురించి బాగా తెలుసుకోండి. మీకు నెక్స్ట్ చాప్టర్లో అడ్జెక్టివ్స్ గురించి ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. సరేనా.